ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వినా వెంకటేశన్ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి తారక మంత్రం ఏదైనా ఉన్నది అంటే అది వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ మంత్రము. ఎన్నో మంత్రములు ఉన్నప్పటికీ స్వామివారి తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనబోటి భక్తులందరికీ కూడా కల్పవృక్షం లాంటి మంత్రము ఈ మంత్రము. వినా వెంకటేశన్ ననాథో ననాథ. నిన్ను మించిన నాథుడు నాకెవరూ లేరయ్యా. అనాథనాథ మాం రక్ష అనే తాత్పర్యం మొదటి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. సదా వెంకటేశం స్మరామి స్మరామి. మృత్యువుకి సమీపంలో ఉన్న అష్టైశ్వర్యములు అనుభవిస్తూ ఉన్న దుఃఖ ప్రపంచంలో ఒంటరినై ఉన్న సకల లౌకిక విషయముల యందు కూడా నిమగ్నున్నై ఉన్న నిన్ను మాత్రము విడిచిపెట్టను. నీ స్మరణ మాత్రము నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ఎల్లప్పుడూ గోవింద వెంకటేశ శ్రీనివాస తిరుమలేశ అని నీ నామస్మరణ చేస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ నీ నామమే నాకు తారక మంత్రము అని భావిస్తూనే ఉంటాను స్వామి అనే అర్థము రెండవ వాక్యంలో ఉన్నది. ఇక మూడవది హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. హే స్వామి అనుగ్రహించవయ్యా. అత్యంత సామాన్యమైన మానవ జన్మని నేను పొంది నీ తత్వాన్ని తెలుసుకోలేక ఏవో లౌకికములైనటువంటి కోరికలన్నీ మనస్సులో నింపుకుని నీ దగ్గరికి వచ్చి చిట్టా విప్పుకుని నాకు ఇది అందించు అది అందించు అని చెప్పి ప్రార్థిస్తూ నా కోరికలన్నీ తీర్చడానికి మాత్రమే నువ్వు ఉన్నావని చెప్పి భావిస్తున్నాను తప్ప నీ దగ్గర నుంచి నేను పొందవలసినటువంటిది నా మానవ జీవనాన్ని సార్థక్యం చేసుకోవడానికి నాకు అత్యంత ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం నేను పొందలేకపోతూ ఉన్నాను. అయినా ఈ దీనుణ్ణి ఈ అజ్ఞుణ్ణి అనుగ్రహించు రక్షించు ప్రసీద. ప్రసన్నుడివై ఉండవయ్యా ఎల్లప్పటికీ నన్ను రక్షించు స్వామి అని చెప్పి మూడవ వాక్యార్థం తెలుస్తూ ఉన్నది. ఇక ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. హే స్వామిన్ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నీ నామస్మరణ ఎప్పటికీ నేను వదిలిపెట్టను. ఎప్పుడూ నన్ను అనుగ్రహిస్తూ ఉండు. ఈ మూడింటితో పాటుగా ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ. హే స్వామి నాకు ఏది ప్రియమో, నాకు ఏది క్షేమమో, నాకు ఏది ఇహ పర లోకములలో ఉపయోగపడుతుందో దాన్ని నాకు అందించు స్వామి. తద్వారా నన్ను జీవన్ముక్తుణ్ణి చెయ్యి స్వామి అని చెప్పి ప్రార్థించడం నాలుగవ వాక్యార్థం. ఇటువంటి భావనతోటి పరమాత్మను కీర్తించేటటువంటి భాగ్యవంతులమయ్యాం మనందరం కూడా. అందున శ్రీవారి సన్నిధానంలో కూర్చుని ధర్మ చింతన చేస్తూ ధర్మ ప్రతిపాదకములైనటువంటి గ్రంథముల యొక్క పారాయణ చేస్తూ చివరిలో ఆయన స్మరణ విశేషంగా ప్రతినిత్యము చేసుకుంటూ ఆయన అనుగ్రహం కోసమని చెప్పి మనం చేస్తూ ఉన్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞానికి ఈనాడు ఆచార్యుల వారితో కలిసి చక్కగా సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం
శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకసప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఋతుపర్ణ ఉవాచ త్వమేవ హయతత్వజ్ఞః కుశలో హ్యసి బాహుక యాన్మన్యసే సమర్థాంస్త్వం క్షిప్రం తానేవ యోజయ. స తతః సదశ్వాంశ్చతురః కులశీలసమన్వితాన్ యోజయామాస కుశలః జవయుక్తాన్ రథేనలః. నిన్న ఋతుపర్ణ మహారాజు అయోధ్య నుండి విదర్భ దేశానికి బయలుదేరడానికి సంసిద్ధుడు అవడం, ఆ సమయంలో బాహుకుడిని అనగా నలమహారాజుని పిలిచి మంచి గుర్రములని సిద్ధం చెయ్యవయ్యా, రథాన్ని చక్కగా సిద్ధం చేసి ఉంచు, మనం త్వరగా ఇక్కడి నుంచి విదర్భకి వెళ్ళాలి, మనం వెళ్ళగలమా, అది జరుగుతుందా అని అంటే తప్పకుండా వెళ్తాము అని చెప్పి బాహుకుడు అనగా మన నరమహారాజు కొన్ని అశ్వముల్ని సిద్ధం చేసి ఉంచడం, వాటిని చూసి ఋతుపర్ణ మహారాజు ఇలాంటి అశ్వాలని అంటే గుర్రాలను పెట్టుకుని ఇలా బలహీనంగా శక్తి లేనట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటి వాటిని పెట్టుకుని మనం అంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తామయ్యా, అది జరిగే పనేనా అంటూ కొంత కోపగించుకోవడం. ఆ సమయంలో అసలు అశ్వము మంచి జాతి కలిగినటువంటిది, అటువంటి అశ్వాన్ని మనం వెతికి పట్టుకుని దాన్ని వినియోగించుకుంటే ఎంత వేగంగా దాని మీద ప్రయాణం చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని చక్కగా అశ్వశాస్త్రంలో ఉండేటటువంటి మర్మాన్ని నలమహారాజు ఋతుపర్ణుడికి చెప్పి మనం తప్పకుండా వెళ్ళగలము అని చెప్పడం. లేదు ఇంకేమైనా అశ్వాల్ని మీరు సూచిస్తే వాటినే నేను
రథానికి సిద్ధం చేస్తాను అని చెప్పి అనడం ఇంతవరకు విన్నాం. ఇక ఈనాడు ఆ పైన ఋతుపర్ణ మహారాజు అన్నటువంటి మాట వాళ్ళ ప్రయాణానికి ఏ విధంగా సిద్ధత అంతా కూడా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఋతుపర్ణ మహారాజు అంటూ ఉన్నాడు, త్వమేవ హయతత్వజ్ఞ. ఓ బాహుక, గుర్రముల యొక్క మానసిక తత్వాలు అలాగే వాటి యొక్క శారీరక నైపుణ్యము ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడివి నువ్వు. కాబట్టి ఏవి యోగ్యములైనటువంటి అశ్వములో ఎటువంటి గుర్రములని రథానికి పూంచినట్లయితే ఇప్పటికిప్పుడు మనం అతి కొద్ది కాలంలో అత్యంత దూరం ప్రయాణించి విదర్భ దేశంలో అడుగు పెట్టగలమో అటువంటి అశ్వములని నువ్వు సిద్ధం చెయ్యి. నువ్వు రథానికి పూంచు, నేను సిద్ధమవుతాను ప్రయాణానికి అని చెప్పి ముందుగా ఋతుపర్ణ మహారాజు బాహుకుడితో చెప్పాడు. వెంటనే ఆయన మాటని ఆదేశంగా తీసుకున్నటువంటి నరమహారాజు తతః సదశ్వాంశ్చతుర కులశీల సమన్వితాన్ 4 గుర్రములని తీసుకుని, అవి కూడా ఎటువంటివి, చాలా గట్టివి, ఎంతో దూరం ప్రయాణం చేయగలిగినటువంటివి అనాయాసంగా, అటువంటి గుర్రములను తీసుకుని రథానికి సంయోజన చేశాడు, సిద్ధం చేశాడు రథాన్ని నలమహారాజు. ఇప్పుడు ఋతుపర్ణ మహారాజుకి ఉన్నటువంటి చిక్కేమిటి అని అంటే, వచ్చినటువంటి సుదేవుడు రేపొద్దున దమయంతి యొక్క స్వయంవరం జరగబోతూ ఉన్నది. ఆ సమయానికి మీరు అక్కడ ఉండవలసినది, ఆ స్వయంవరంలో పాల్గొనవలసినది అని చెప్పి వెళ్ళాడు. ఉన్నటువంటి సమయమా చాలా తక్కువ. అయోధ్యానగరం నుంచి విదర్భ రాజ్యానికి బయలుదేరి వెళ్ళాలి అని అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అంత సమయం లేకపోవడం వల్ల యావత్ శీఘ్రంగా విదర్భ రాజ్యానికి వెళ్ళి దమయంతి స్వయంవరంలో పాల్గొనాలి అనే భావన ఋతుపర్ణ మహారాజుకి ఉన్నది. ఇక నలమహారాజుకి మహారాజు ఋతుపర్ణుడు చెప్పాడు కాబట్టి రథమును సిద్ధం చెయ్యాలి అనేటటువంటి తలంపు ఒకటైతే, దమయంతి ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నదా, నన్ను విడిచిపెట్టి నా మీద ఆగ్రహంతో ఇంకొక స్వయంవరానికి సిద్ధపడిందా, అసలు ఇట్లా చేస్తుందా, నా కోసం అని చెప్పి తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని అర్పిస్తానని చెప్పినటువంటి దమయంతి ఈనాడు నా వల్ల కలిగినటువంటి శోకంతో దుఃఖంతో ఇంకొక స్వయంవరానికి సిద్ధపడ్డమేమిటి, ఏం జరుగుతోంది అక్కడ అని చెప్పి అక్కడ జరిగేటటువంటి సందర్భాన్ని తెలుసుకోవాలి, ఏం జరుగుతోందో చూడాలి, ఋతుపర్ణ మహారాజును అక్కడికి చేర్చాలి, తను కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి అనేటటువంటి ఆలోచన నలమహారాజుకి ఉన్నది. కావున ఇటు ఋతుపర్ణ మహారాజుకి సరిపోయేట్టు తను కూడా స్వయంవరం సమయానికి విదర్భ రాజ్యంలో అడుగుపెట్టి అక్కడ దమయంతిని చూచి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించడానికి సరిపోయేటువంటి విధంగా రథాన్ని సిద్ధం చేశాడు. ఇక రథం మీద ప్రయాణం అనేది ఆరంభం అవ్వాలి. తతో యుక్తం రథం రాజా సమారోహత్ త్వరాన్వితః అథ పర్యపతన్ భూమౌ జానుభిస్తే హయోత్తమాః తతో నరవర శ్రీమాన్ నలో రాజా విశాంపతే సాంత్వయామాస తానశ్వాన్ తేజో బల సమన్వితాన్ రశ్మిభిశ్చ సముద్యమ్య నలో యాతుమియేషసః సూతమారోప్య వార్ష్ణేయం జవమాస్థాయ వైపరం తేజోద్యమానా విధివత్ బాహుకేన హయోత్తమాః సముత్పేదురథాకాశం రథినం మోహయన్నివ. ఇక ఋతుపర్ణ మహారాజు రథం సిద్ధమైంది అని చెప్పి తెలుసుకుని తను స్వయంవరంలో పాల్గొనడానికి, అక్కడ స్వయంవరాన్ని సందర్శించడానికి కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చి రథం ఎక్కాడు త్వరగా. వెంటనే నలమహారాజు ఆ
గుర్రములను ఒకసారి అదిరించాడు. అవి భూమౌ జానుభిస్తే హయోత్తమాహ పర్యపతన్. ఆ గుర్రములు వాటి యొక్క మోకాళ్ళని భూమికి ఆనించాయట. ఒక విధంగా ఋతుపర్ణ మహారాజు వచ్చారు కాబట్టి ఆయన ఎక్కడానికి వీలుగా రథాన్ని కొంచెం కిందకి దించినట్లు సిద్ధం చేసినాయి. వెంటనే ఋతుపర్ణ మహారాజు రథాన్ని అధిరోహించారు. తరువాత ఈ నలమహారాజు బాహుకుడు అనే పేరుతో అక్కడ సారథ్యం చెయ్యబోతున్నటువంటి వాడు అశ్వములని ఊరడించాడు. సాంత్వయామాస, వాటిని ఊరడించి వాటిని సంసిద్ధం చేసి అదిరించి ప్రయాణానికి సిద్ధం చేసి ఆ పైన ఇక పగ్గాల్ని ఆయన స్వీకరించాడు. తన చేతుల్లో పట్టుకున్నాడు. బయలుదేరాలి అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. ఇక అదే సమయంలో అదే రథం మీద వార్ష్ణేయుడు, ఈ పేరు మనకి బాగా గుర్తు ఉండి ఉంటుంది. దమయంతి మొట్టమొదటి తన పిల్లలిద్దరినీ ఇచ్చి ఈ వార్ష్ణేయుడితోనే విదర్భ రాజ్యానికి పిల్లల్ని పంపించి ఆ పైన నువ్వు ఎక్కడన్నా ఉండు అని అంటే ఆయన వచ్చి ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడు. అశ్వాధ్యక్షుడిగా నలమహారాజు ఋతుపర్ణ మహారాజు దగ్గర నియోగించేటటువంటి సమయంలో కూడా మనం చెప్పుకున్నాం, వార్ష్ణేయుడు అనేటటువంటి సహాయకుడు ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా నలమహారాజుకి సహాయకుడుగా ఉంటాడు అని చెప్పి ఆ వార్ష్ణేయుడు కూడా వీళ్ళతో పాటుగా బయలుదేరాడు. ఇక ఈయన ఋతుపర్ణ మహారాజు సంతోషంతో రథం మీద కూర్చుని ఉండగా వెంటనే అశ్వాలు ఒక్కసారిగా వాటి యొక్క శక్తిని మొత్తాన్ని కూడా తీసుకుని ప్రయాణానికి సిద్ధమైనవి. నలమహారాజు వాటిని నడిపిస్తూ ఉన్నాడు, పరుగులు తీయిస్తూ ఉన్నాడు. రథం కూడా చాలా వేగంగా ప్రయాణం ఆరంభించింది. ఎంతో వేగంగా వెళ్తూ ఉన్నారు. ఋతుపర్ణ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ వేగం? నా అశ్వశాలలో ఉన్నటువంటి అశ్వములేనా ఇంత వేగంగా వెళ్తున్నాయి అని అనుకున్నాడు ఆయన. చాలా గొప్పగా, చాలా విశేషంగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లుగా ఆ రథం యొక్క వేగం ఉన్నది. అశ్వములు అంత వేగంగా తీసుకుని వెళ్తూ ఉన్నాయి. తథాతు దృష్ట్వా తానశ్వాన్ వహతో వాతరం హసః అయోధ్యాధిపతి శ్రీమాన్ విస్మయం పరమం యయౌ రథఘోషం తు తం శ్రుత్వా హయసంగ్రహణం చ తద్ వార్ష్ణేయశ్చింతయామాస బాహుకస్య హయజ్ఞతాం కిన్ను స్యాన్మాతలిరయం దేవరాజస్య సారథిః తథా తల్లక్షణం వీరే బాహుకే దృశ్యతే మహత్ శాలిహోత్రోథ కిన్ను స్యాత్ హయానాంకులతత్వవిత్ మానుషం సమనుప్రాప్తః వపుః పరమశోభనం ఉతాహోస్విద్భవేద్రాజ నలః పరపురంజయః సోయన్ నృపతిరాయాతః ఇత్యేవం సమచింతయత్. ఋతుపర్ణ మహారాజు ఆశ్చర్యపడుతూనే ఉన్నాడు. అంతకంతకీ కూడా రథం యొక్క వేగం పెరిగింది. ఎంతో వేగంగా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బాహుకుడు అనగా మన నలమహారాజు చాలా సునాయాసంగా అశ్వములను నడిపిస్తూ ఉన్నాడు. అవి వెళ్తున్నటువంటి వేగానికి తగ్గట్టుగా సారథ్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇటు ఋతుపర్ణ మహారాజేమో ఇంత వేగంగా వెళ్ళగలమా, వెళ్ళడం కుదురుతుందా, ఈ అశ్వములు ఇంత వేగంగా వెళ్తాయని నేను అనుకోలేదే, మనం అతి కొద్దిసేపట్లోనే అయోధ్యానగరం చేరేట్టుగా ఉన్నామే, అయోధ్యానగరం నుంచి విదర్భ రాజ్యానికి వెళ్ళేట్టుగా ఉన్నామే, ఎంత వేగంగా వెళ్తున్నాం, అసలు ఏమిటి ఈ వేగం, ఇంతవరకు ఎప్పుడూ నేను ఇటువంటి రథాన్ని అధిరోహించలేదే అంటూ ఈ ఆశ్చర్య పరంపరలో ఆయన మునిగిపోతూ ఉంటే అదే రథం మీద సుఖాసీనుడై కూర్చుని ఉన్నటువంటి వార్ష్ణేయుడు ఈ బాహుకుడు చేసేటటువంటి రథసారథ్యాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ అనుకుంటూ ఉన్నాడు, ఇతను బాహుకుడేనా,
బాహుకుడే అయితే ఇంత వేగంగా ఈ విద్యని ఎక్కడ నేర్చుకుని ఉంటాడు? ఒక రథాన్ని నడపాలి అని అంటే ఆ సారథ్యం చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నో విషయాల మీద అవగాహన ఉండాలి. ఈ రకమైనటువంటి అవగాహన ఉండి ముల్లోకముల యందు కూడా అత్యంత వేగంగా రథాన్ని నడిపించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఎవరు అనంటే ఇంద్రుడి యొక్క రథసారథి అయినటువంటి మాతలి మాత్రమే ఉన్నాడు. అతను చాలా నేర్పరి. ఆ మాతలే బాహుకుడిగా ఇక్కడికి వచ్చి రథసారథ్యం నిర్వహిస్తూ ఉన్నాడా? ఏమిటి ఈ వేగము? ఇంత వేగంతో ఈ గుర్రములు పరిగెడుతూ ఉన్నాయే, వీటిని ఇంత వేగంతో సుశిక్షితులైనటువంటి వారు కూడా నడిపించలేరే, ఈ బాహుకుడు ఎంత గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యపోతూ అనుకుంటూ ఉన్నాడు. ఆ పైన వార్ష్ణేయ చింతయామాస బాహుకస్య హయజ్ఞతాం. ఏ గుర్రాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తే అది వేగంగా వెళ్తుందో అటువంటి శాస్త్రాన్ని మొత్తాన్ని చదివిన తరువాత వాటిని వంటబట్టించుకుని ఆ ధర్మాలన్నిటినీ కూడా పునఃపునః స్మరిస్తూ మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ వినియోగంలో పెట్టి ఈ రథాన్ని ఇంత వేగంగా నడిపించడానికి ఉపయోగపడేటటువంటి అన్ని విధములైనటువంటి అవకాశాలని కూడా వినియోగిస్తూ ఆ గుర్రములని అంత జాగ్రత్తగా అంత వేగంగా నడిపించడం అనంటే అది మాతలికి తప్ప ఇంకొకరికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అటువంటి పని ఈ బాహుకుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బాహుకుడి రూపంలో మాతలే వచ్చాడా ఇక్కడికి? ఇన్ని రోజుల పాటు మాతలే ఉన్నాడా? ఇంద్రుడి యొక్క సారథి అయినటువంటి వాడు ఆయన యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణములన్నీ కూడా ఇగో ఇప్పుడు ఈ బాహుకుల్లో నాకు ప్రస్ఫుటం అవుతూ ఉన్నాయి అని చెప్పి కొంతసేపు ఆలోచించి ఆశ్చర్యపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఇంద్రుడి యొక్క మాతలి ఆ రథసారథి ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు అనుకున్నాడు. అరే సరే ఆయన కాదు, ఇక శాలిహోత్రోథ కిన్ను స్యాత్. శాలిహోత్రుడు అని చెప్పి గుర్రాల జాతి అవి ఎటువంటివి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి గుర్రం ఉంటుంది, దాన్ని ఎలా వినియోగించాలి, ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి మహానుభావుడు ఇంకొకడు ఉన్నాడు. ఆ మహానుభావుడే అయి ఉంటాడా శాలిహోత్రుడిగా? ఆయనే మనుష్య రూపాన్ని పొంది ఈ బాహుకుడు అనేటటువంటి పేరుతో ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గర అశ్వాధ్యక్షుడుగా ఉన్నాడా? ఆయన నడుపుతున్నట్లుగా ఉంది రథం, ఏదో బాహుకుడు నడుపుతున్నట్లుగా లేదు, పైగా నేననుకున్నటువంటి బాహుకుడు నడుపుతున్నట్టుగా లేదే అని చెప్పి కాసేపు ఆలోచించాడు. అలా ఆలోచించిన తరువాత ఉతాహోస్విద్భవేద్రాజ నలః పరపురంజయ. అప్పుడు అనుకున్నాడు వార్ష్ణేయుడు, సామాన్యంగా అప్పటి వరకు కొన్ని సంవత్సరముల క్రితం దాకా వార్ష్ణేయుడు రథసారథ్యం చేస్తూ ఉంటే ఆ రథం మీద వెనకాల నలమహారాజు సుఖాసీనుడై కూర్చుని ఉండేవాడు. ఆ సమయంలో నలమహారాజు, ఏమయ్యా వార్ష్ణేయ, ఇగో ఈ గుర్రపు జాతి చూడు, ఇది విశిష్టమైనటువంటిది, ఇగో దీని లక్షణములు ఇటువంటివి అంటూ చెప్తూ ఉండేవాడు. వార్ష్ణేయుడికి సమస్తము తెలుసు మహారాజు గురించి, ఆయన యొక్క అశ్వశాస్త్రజ్ఞత, ఆయనకి ఈ గుర్రములు నడపడంలో ఉండేటటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన గుర్తొచ్చాడు నలమహారాజు వార్ష్ణేయుడికి. అనుకుంటూ ఉన్నాడు, ఉతాహోస్విత్ భవేద్రాజ నలః పరపురంజయ. ఈయన ఏమన్నా బాహుకుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి నలమహారాజేనా? ఆయనేనా ఇప్పుడు ఇక్కడ సారథ్యం చేస్తోంది? ఈ నలమహారాజే బాహుక రూపంలో వచ్చి ఋతుపర్ణ మహారాజు దగ్గర ఆశ్రయం పొంది అశ్వాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడా అని చెప్పి కాసేపు అనుకున్నాడు. మొదట ఇంద్రుడి రథసారథి మాతలి ఆయన అనుకున్నాడు. మనం ఆయన గురించి చెప్పుకున్నాం, భవిష్యత్తులో కూడా మళ్ళీ చెప్పుకుంటాం. అర్జునుణ్ణి తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి మహానుభావుడైన, లేదు శాలిహోత్రుడా మహానుభావుడు ఆయన కూడా, ఆయనేనా ఈ బాహుకుడు అని అనుకున్నాడు. ఆ తర్వాత
అసలు నలమహారాజే అయి ఉంటాడేమో అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత కాసేపు ఇలా ఆలోచించడం మొదలెట్టాడు. ఈయనే నలమహారాజు అయి ఉంటాడేమో, ఎందుకు కాకూడదు అని ఇక తర్కించుకుంటూ ఉన్నాడు తనలో తాను. ఎలా అంటే అథ చేహ నలో విద్యాం వేత్తి తామేవ బాహుకః తుల్యం హి లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్య చ అపి ఛేదం వయస్తుల్యం బాహుకస్య నలస్య చ నాయన్నలో మహావీర్యః తద్విద్యశ్చ భవిష్యతి ప్రచ్ఛన్నాహి మహాత్మానః చరంతి పృథివీమిమాం దైవేన విధినా యుక్తాః శాస్త్రోక్తైశ్చ నిరూపణైః. సామాన్యంగా ఈ భూలోకంలో అశ్వశాస్త్రం గురించి ఎవరికి బాగా తెలుసు అనంటే నలమహారాజుకే బాగా తెలుసు. నలమహారాజుని మించి అశ్వశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు ఇంకొకడు లేడు. అయితే మొట్టమొదటిసారిగా ఈ బాహుకుల్లో కూడా నేను ఈ విద్యని అంత గొప్పగా చూడగలుగుతూ ఉన్నాను. ఇప్పుడు నలమహారాజులో ఉన్నటువంటి విద్య, బాహుకుడికి తెలిసినటువంటి బాహుకుడి దగ్గర ఉన్నటువంటి విద్య, ఈ రెండూ కూడా సమానమైనటువంటివి. ఇద్దరూ కూడా ఈ విషయంలో ఒకే స్తరంలో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇద్దరిలోనూ కూడా ఆ విషయంలో నాకు సామ్యం కనిపిస్తోంది. పైగా అభిఛేదం వయస్తుల్యం, నలమహారాజుకు ఇప్పుడు ఎంత వయస్సో ఇగో ఈ బాహుకుడికి కూడా అంతే వయస్సు ఉన్నది. ఈ వయోరూప సారూప్యం కూడా వీళ్ళిద్దరి మధ్యలో చక్కగా కనిపిస్తూ ఉన్నది. పైగా వీళ్ళిద్దరూ సమవయస్కులై ఉండడం వలన బహుశా ఈ బాహుకుడు నలమహారాజేనేమో. అయితే నలమహారాజులో ఉండేటటువంటి పరాక్రమం ఈ బాహుకుడిలో లేదు. ఆయన చాలా పరాక్రమం కలిగినటువంటి వారు. నాయన్నలః మహావీర్య, ఈయన సాక్షాత్తుగా నలమహారాజా అంటే నేను నమ్మలేకపోతూ ఉన్నాను. ఎందుకనంటే ఆయన ఎంతో మందిని గెలిచినటువంటి వాడు, ఎంతో పరాక్రమం కలిగినటువంటి వాడు. ఈ బాహుకుడు కురూపి పొట్టివాడు, పైగా స్వతంత్రించి తన యొక్క పరాక్రమాన్ని చూపించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడిగా అనిపించట్లేదు. అయినా విద్యలో మాత్రం ఇద్దరూ సములే, వయస్సులో ఇద్దరూ సములే, పరాక్రమంలో మటుకు ఎందుకో నాకు ఇతని కంటే నలమహారాజు చాలా గొప్పవాడని అనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ విద్యలో మాటుకు ఆ విద్యే ఈ బాహుకుడి దగ్గర ఉన్నది తప్ప నలమహారాజు కంటే ఎక్కువ లేదు, అంతకంటే తక్కువ లేదు. కాబట్టి ఈ నలమహారాజు అయి ఉంటాడా అని కాసేపు అనుకున్నాడు. మళ్ళీ తనలో తనే తర్కించుకుంటూ ప్రచ్ఛన్నాహి మహాత్మానః చరంతి పృథివీమిమాం. ఇది ఈ మాట మన అనుభవంలో కూడా మన జీవితంలో చాలాసార్లు ఎదురుపడుతూ ఉంటుంది. మనం కొంతమందిని చూస్తాం, ఎవరో పిచ్చివాడు అనుకుంటాం, కానీ కొన్నేళ్ల తర్వాత ఆ పిచ్చివాడే మహానుభావుడు అవుతాడు, మహాత్ముడుగా కొంతమంది చేత కీర్తింపబడతాడు. అప్పుడు మనం అంటూ ఉంటాం, ఒకప్పుడు చూశానులే ఆయనకి ఏమీ సామర్థ్యం లేదు, ఎందుకో పిచ్చివాళ్ళ అనిపించాడు, అందుకని ఆనాడు ఆయన్ని మేమేం పట్టించుకోలేదు, కానీ ఈరోజు చాలా గొప్పవాడయ్యాడు అంటూ ఉంటారు. అంటే వాళ్ళు మహాత్ములైనప్పటికీ గుర్తుపట్టగలిగేటటువంటి శక్తి మనకి ఉండదు. మనం గుర్తుపట్టేంతటి స్థాయిలో వాళ్ళు ప్రవర్తించరు, వేరొక విధంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ బాహుకుడి విషయంలో వార్ష్ణేయుడు అనుకుంటూ ఉన్నాడు, ప్రచ్ఛన్నాహి మహాత్మానః, మహాత్ములందరూ కూడా ప్రచ్ఛన్న రూపంతో, అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా వేరొక రూపంతో భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ మహానుభావుడు కూడా బాహుకుడు అని పిలువబడేటటువంటి వాడు నా నలమహారాజేనేమో, ఆయనే ఈ బాహుకు రూపంలో ఇక్కడ పృథివీ మీద సంచరిస్తూ ఉన్నాడేమో, ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వచ్చాడేమో అని చెప్పి
కాసేపు తర్కించుకున్నాడు. అలా తర్కించుకున్న తర్వాత ఆ పైన భవేన్నమతి భేదోహే మే గాత్రవైరూప్యతాం ప్రతి ప్రమాణాత్ పరిహీనస్తు భవేదితి మతిర్మమ వయః ప్రమాణం తత్తుల్యం రూపేణ తు విపర్యయః నలం సర్వగుణైర్యుక్తం మన్యే బాహుకమంతతః. నాకు అనిపిస్తోంది శరీరంలో ఉండేటటువంటి వైరూప్యం తప్ప ఇంకా ఏ విధమైనటువంటి వైరూప్యము కూడా నలమహారాజుకి బాహుకుడికి మధ్యలో నాకు కనిపించట్లేదు. ఇద్దరూ సమానంగా అనిపిస్తూ ఉన్నారు. శరీరపరంగా మాత్రం నలమహారాజు ఆజానుబాహుడై అరవిందాక్షుడై అతిలోక సౌందర్యవంతుడై విశేషమైనటువంటి సాముద్రిక లక్షణములన్నీ కూడా కలిసి ఉన్నటువంటి వాడై శరీర అవయవ సంపుష్టి చేత మన్మథాకారుడై విరాజిల్లుతూ ఉంటాడు. ఈ బాహుకుడు కుబ్జ రూపంలో, అంటే చాలా పొట్టివాడుగా చిన్న చిన్న పొట్టి పొట్టి చేతులు వేసుకుని అందవికారమైనటువంటి మొహంతో శరీరమంతా కూడా ఒక విధమైనటువంటి మాలిన్యం పట్టినటువంటి విధంగా చూస్తున్న వెంటనే జుగుప్సాకరమైనటువంటి ఆలోచన కలిగేటటువంటి విధంగా ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాడు. ఈ మార్పు తప్ప, లేక ఈ విధమైనటువంటి భేదం తప్ప బాహుకుల్లో నలమహారాజులో వీళ్ళిద్దరిలో కూడా ఇంకా ఏ విధమైనటువంటి భేదము కూడా నాకు కనిపించట్లేదు. కావున దాన్ని కాసేపు, అంటే శరీరాన్ని బట్టి ఇతను మనిషి అని చెప్పి గుర్తించేటటువంటి ప్రమాణం లేకపోతే, అది మినహాయిస్తే వాళ్ళకు ఉండేటటువంటి విద్య, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క ఆలోచన తత్వము, ఇవన్నీ బట్టి చూస్తే వీటిని ప్రామాణికంగా తీసుకుని ఈ బాహుకుడు ఎవరు అని చెప్పి చెప్పాల్సి వస్తే ఈ బాహుకుడు నలమహారాజే. దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. ఈయనే నలమహారాజు ఉంటాడు, నాకు ఇదే అనిపిస్తోంది అని చెప్పి ఓ నిశ్చయానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ పైన అంటూ ఉన్నాడు, ఇరువురికి కూడా వయస్సు సమానమైనప్పటికీ నలమహారాజుకి అప్పటికి ఓ 40 50 అనుకోండి, బాహుకుడికి కూడా అంతే వయస్సు ఉన్నది. ఇద్దరికీ వయస్సులో సారూప్యం ఉంది, శరీరంలో వైరూప్యం ఉన్నది. ఇలా ఉన్నప్పటికీ కూడా నా మనస్సులో మాత్రం ఈ బాహుకుడే నలమహారాజు అయి ఉంటాడు, లేకపోతే ఇంతటి అశ్వశాస్త్రజ్ఞత కలిగి ఉన్నటువంటి వాడు ఇంకొకడు భూమండలంలో ఉన్నట్టు వినను కూడా వినలేదు, చూడను కూడా చూడలేదు. కావున ఈ బాహుకుడు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడం కూడా, అనుకోవడం కూడా కష్టమనిపిస్తోంది. ఈయనే నలమహారాజు అని బాహుక రూపంలో ఉన్నటువంటి నలమహారాజుని ఆనుమానిక ప్రమాణంతో మొట్టమొదటిగా గుర్తుపట్టబోతూ ఉన్నాడు వార్ష్ణేయుడు. ఇలా అనుకుని ఆ పైన ఏవం విచార్య బహుశః వార్ష్ణేయః పర్యచింతయత్ హృదయేన మహారాజ పుణ్యశ్లోకస్య సారథిః ఋతుపర్ణశ్చ రాజేంద్ర బాహుకస్య హయజ్ఞతాం చింతయన్ ముముదే రాజ సహ వార్ష్ణేయ సారథిః ఐకాగ్ర్యం చ తథోత్సాహం హయసంగ్రహణం చ తత్ పరం యత్నం చ సంప్రేక్ష్య పరాముదమవాపథ. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణ విదర్భగమనే 71తమోऽధ్యాయః. ఈ వార్ష్ణేయుడు పుణ్యశ్లోకుడైనటువంటి నలమహారాజు గురించి ఇలా పరిపరి విధాల ఆలోచించి ఈయనే నలమహారాజు అయి ఉంటాడు అని చెప్పి నిశ్చయించుకుంటూ తన యొక్క ఆలోచన పరంపరని కొనసాగిస్తూ ఉంటే ఓ పక్క, ఇంకొక పక్క ఋతుపర్ణ మహారాజు చింతయన్ముముదే రాజా, ఆ బాహుకుడు అంటే తనకి ప్రస్తుతం తన దగ్గర అశ్వాధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు ఇంత వేగంతో రథాన్ని నడిపిస్తూ ఉంటే ఈయన ఆనందపడిపోతూ ఉన్నాడట.
అశ్వశాస్త్రంలో ఉండేటటువంటి నైపుణ్యాలన్నీ తెలిసినటువంటి వాడై విరాజిల్లుతూ ఉన్నాడే ఈ సారథి ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఆనందపడుతూ సంతోషిస్తూ ఉన్నాడు. ఇక ఆయన సంతోషపడినటువంటి విషయాలు ఏమేమిటి అంటే ఐకాగ్ర్యం, ఏకాగ్రత. ఆ వేగంగా రథాన్ని నడపడంలో బాహుకుడికి ఉన్నటువంటి ఏకాగ్రత, ఏ క్షణంలో కూడా వేరొక ఆలోచన పెట్టుకోకుండా రథాన్ని శీఘ్రంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి చేసేటటువంటి ప్రయత్నంలో చూపిస్తున్నటువంటి ఏకాగ్రతకి ముచ్చటపడ్డాడట ఋతుపర్ణ మహారాజు. అలాగే తథోత్సాహం, ఉత్సాహం కూడా ఇంకా వేగంగా తీసుకువెళ్ళాలి, ఇంకా వేగంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి అంతకంతకీ ఆ రథం యొక్క వేగాన్ని పెంచుతున్నాడు తప్ప తగ్గించట్లేదు. ఏమాత్రం భయం లేదు, దిగులు లేదు, ఏ విధమైనటువంటి వేదన లేదు. ఇంకెంత వేగంగా వెళ్తాయో వెళ్ళనిద్దాం, ఇంకా తొందరగా వెళ్దాం అనేటటువంటి ఉత్సాహం చూసేటప్పటికీ ఋతుపర్ణ మహారాజుకి చాలా ఆనందం వేసిందట. అలాగే హయ సంగ్రహణం చతద్, ఆ గుర్రాలని పట్టుకోవడం, వాటిని చాలా జాగ్రత్తగా నేర్పరితనంతో ముందుకు నడిపించడం, అదిలించడం, ఆ పగ్గాలని అందుకుని వాటిని నియంత్రించడం అనేటటువంటి దాంట్లో ఋతుపర్ణ మహారాజుకి బాహుకుణ్ణి చూస్తే చాలా ఆనందం వేసింది. చాలా సంతోషపడుతూ ఉన్నాడు, బాగా నడిపిస్తున్నాడని. ఈ రకంగా యత్నం, అలాగే ప్రయత్నం కూడా, ఆ గుర్రాలని వేగంగా తీసుకువెళ్ళడంలో చేసేటటువంటి ప్రయత్నం కూడా చూసి సంతోషపడ్డాడట. ఇలా బాహుకుడి విషయంలో మంచి రథసారథిని నేను పొందాను, ఈ బాహుకుడికి అశ్వహృదయం చాలా గొప్పగా తెలుసు అని చెప్పి ఆయన సంతోషపడుతూ ఉంటే అంతకంతకీ అయోధ్యానగరం దూరం అవుతోంది, విదర్భ రాజ్యం దగ్గర పడుతోంది, ప్రయాణం ఉత్సాహంగా కొనసాగుతూ ఉన్నది. ఋతుపర్ణ మహారాజు ఆనందంలో, వార్ష్ణేయుడేమో విచికిత్సలో, విశేషమైన ఆలోచనలో, ఈయన బాహుకుడా, ఈ బాహుకుడే నలమహారాజా అనే ఆలోచనలో. ఇక బాహుకుడు అనగా మనం నలమహారాజు ఈ అశ్వముల్ని నడపడంలో, అలాగే యావత్ శీఘ్రం విదర్భ రాజ్యానికి వెళ్ళి దమయంతి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నది, ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో, ఇలా ముగ్గురు విభిన్నమైనటువంటి ఆలోచనలతో భిన్నం కానటువంటి మార్గంలో చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక విదర్భ రాజ్యానికి చేరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందర అతి ముఖ్యమైన ఇంకొక ఘట్టాన్ని కూడా, ఇంతవరకు దేనితో అయితే నలమహారాజు పీడింపబడుతున్నాడో అది ఆయనకి దూరమయ్యేటటువంటి సందర్భం దగ్గర పడింది. ఏ విధంగా ఆయన నుంచి అది దూరమైందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారి ద్వారా చక్కగా పారాయణ చేసి మన యొక్క హృదయ గుర్రములని కూడా, అంటే హృదయాల్లో ఉండేటటువంటి ఆలోచనలు అనేటటువంటి గుర్రాలని చక్కగా నియంత్రిస్తూ ప్రశాంతతతో మనందరం కూడా జీవనం గడిపేట్టుగా స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఋతుపర్ణ ఉవాచ ఋతుపర్ణ ఉవాచ త్వమేవ హయ తత్వజ్ఞః త్వమేవ హయ తత్వజ్ఞః కుశలో హ్యసి బాహుకా కుశలో హ్యసి బాహుకా యాన్ మన్యసే సమర్థాంస్త్వం యాన్ మన్యసే సమర్థాంస్త్వం క్షిప్రం తానేవ యోజయ క్షిప్రం తానేవ యోజయ తతః సదస్యాంశ్చతురః తతః సదశ్వాంశ్చతురః కులశీల సమన్వితాన్ కులశీల సమన్వితాన్ యోజయామాస కుశలః యోజయామాస కుశలః జవయుక్తాన్ రథేనలః యవయుక్తాన్ రథే నలః తతో యుక్తం రథం రాజా తతో యుక్త
హయోత్తం రథం రాజా సమారోహతః త్వరాన్వితః సమారోహత త్వరాన్వితః అధ పర్యపతన్ భూమౌ అథ పర్యపతన్ భూమౌ జానుభిస్తే హయోత్తమాః జానుభిస్తే హయోత్తమాః తతో నరవరః శ్రీమాన్ తతో నరవరః శ్రీమాన్ నలో రాజా విశంపతే నరో రాజా విశాంపతే సాంత్వయామాస తానస్వాన్ సాంత్వయామాస తానశ్వాన్ తేజో బల సమన్వితాన్ తేజోబలసమన్వితాన్ రశ్మిభిశ్చ సముద్యమ్య రశ్మిభిశ్చ సముద్యమ్య నలో యాతుం యేషసః నలో యాతుమియేషసః సూతమారోప్య వార్ష్ణేయం సూతమారోప్య వార్ష్ణేయం యవమాస్తాయ వై పరం జవమాస్థాయ వై పరం తే చోద్యమానా విధివద్ తే చోద్యమానా విధివత్ బాహుకేన హయోత్తమాః బాహుకేన హయోత్తమాః సముత్పేతురథాకాశం సముత్పేతురథాకాశం రథినం మోహయన్నివ రథినం మోహయన్నివ తథాతి దృష్ట్వా తానస్వాన్ తథాతు దృష్ట్వా తానశ్వాన్ వహతో వాతరం హసః వహతో వాతరం హసః అయోధ్యాధిపతి శ్రీమాన్ అయోధ్యాధిపతి శ్రీమాన్ విస్మయం పరమం యయౌ విస్మయం పరమయ్యయౌ రథఘోషంతు తం శ్రుత్వా రథఘోషంతు తం శ్రుత్వా హయసంగ్రహణం చ తత్ హయసంగ్రహణం చ తత్ ఆర్ష్ణేయశ్చింతయామాస వార్ష్ణేయశ్చింతయామాస బాహుకస్య హయజ్ఞతాం బాహుకస్య హయజ్ఞతాం ఇన్ను స్యాన్మాతలిరజం కిన్ను స్యాన్మాతలిరజం దేవరాజస్య సారథిః దేవరాజస్య సారథి తథా తల్లక్షణం వీరే తథా తల్లక్షణం వీరే బాహుకే దృశ్యతే మహత్ బాహుకే దృశ్యతే మహత్ శాలిహోత్రోధ కింతు స్యాత్ శాలిహోత్రోధ కిన్ను స్యాత్ హయనాంకులతత్వవిత్ హయాకులతత్వవిద్ మానుషం సమనుప్రాప్తః మానుషం సమనుప్రాప్తః వపుః పరమశోభనం వపుః పరమశోభనం ఉతాహోస్విద్భవేద్రాజా ఉతాహోస్విద్భవేద్రాజా నలః పరపురంజయః నరః పరపురంజయః సోయం నృపతిరాయాతః సోయం నృపతిరాయాతః ఇత్యేవం సమచింతయత్ ఇత్యేవం సమచింతయత్ అథచేహ నలో విద్యాం అథ చేహ నలో విద్యాం వేత్తి తామేవ బాహుకః వేత్తి తామేవ బాహుకః తుల్యం హి లక్షయే జ్ఞానం తుల్యం హి లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్య చ బాహుకస్య నలస్య చ అపి చేదం వయస్తుల్యం అపి చేదం వయస్తుల్యం బాహుకస్య నలస్య చ బాహుకస్య నలస్య చ నాయం నలో మహావీర్యః నాయం నలో మహావీర్యః తద్విద్యస్య భవిష్యతి తద్విద్యశ్చ భవిష్యతి ప్రచ్ఛన్నాహి మహాత్మానః ప్రచ్ఛన్నాహి మహాత్మానః చరంతి పృథివీమిమాం చరంతి పృథివీమిమాం దైవేన విధినా యుక్తాః దైవేన విధినా యుక్తాః శాస్త్రోక్తైశ్చ నిరూపణైః శాస్త్రోక్తైశ్చ నిరూపణైః భవేన్నమతి భేదో మే భవేన్నమతి భేదో మే గాత్ర వైరూప్యతా ప్రతి గాత్ర వైరూప్యతా ప్రతి ప్రమాణాత్ పరిహీనస్తు ప్రమాణాత్ పరిహీనస్తు భవేదితి మతిర్మమ భవేదితి మతిర్మమ వయః ప్రమాణం తత్తుల్యం వయః ప్రమాణం తత్తుల్యం రూపేణ తు విపర్యయః రూపేణ తు విపర్యయః నలం సర్వగుణైర్యుక్తం నలం సర్వగుణైర్యుక్తం మన్యే బాహుకమంతతః
మన్యే బాహుకమంతతః ఏవం విచార్య బహుశో ఏవం విచార్య బహుశో వార్ష్ణేయః పర్యచింతయత్ వార్ష్ణేయః పర్యచింతయత్ హృదయేన మహారాజా సదయేన మహారాజ పుణ్యశ్లోకస్య సారథిః పుణ్యశ్లోకస్య సారథిః ఋతుపర్ణశ్చ రాజేంద్రో ఋతుపర్ణశ్చ రాజేంద్ర బాహుకస్య హయజ్ఞతాం బాహుకస్య హయజ్ఞతాం చింతయన్ముముదే రాజా చింతయన్ముముదే రాజా సహవార్ష్ణేయ సారథిః సహవార్ష్ణేయ సారథిః ఐకాగ్ర్యం చ తథోత్సాహం ఐకాగ్ర్యం చ తథోత్సాహం హయసంగ్రహణం చ తత్ హయసంగ్రహణం చ తత్ పరం యత్నం చ సంప్రేక్ష్య పరం యత్నం చ సంప్రేక్ష్య పరాముదమవాపః పరాముదమవాపః ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి ఋతుపర్ణ విదర్భగమణి ఋతుపర్ణ విదర్భగమనే ఏకసప్తతితమోऽధ్యాయः ఏకసప్తతితమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద
పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలదా పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డిగాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద రూప ఇహ పరదాయక
వృషభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి మన సనాతన ధర్మ నినాదాన్ని మరొక్కసారి స్వామివారి సన్నిధానంలో అందరం కలిసి పాడుదాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అధక్షమాపణార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధలోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.